శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగ సమస్యలు, శత్రు ప్రయోగం, ఆస్తి తగాదాలు, ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నరసింహరాజు. సెల్ నంబర్ 9391548450. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 5 రోజుల్లో కన్యా రాశి వారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. ఈ వీడియోలో చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. కన్యా రాశి వారు కొన్ని అంశాలలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. రాబోయే 5 రోజుల్లో ఎటువంటి ప్రమాదం మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతోంది? మీరు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు మీ పట్ల ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏవైనా అనుకోని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏ దేవుడిని ఆరాధించాలి? రానున్న రోజుల్లో కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యారాశి వారి వ్యక్తిత్వం వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టబోతోంది? అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన గురించి, ఏ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువ, అలాగే స్వయం శక్తితోనే ఏదైనా సాధించాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు ఇతరులకి ఎక్కువగా తెలియచేయరు. సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని కూడా అంగీకరించరు. అలాగే మంచిగా చదువుకుంటారు. అలాగే వినూత్నమైనటువంటి వ్యాపారాలు చేస్తారు. వాటిల్లో కూడా రాణించగలుగుతారు. కన్యారాశిలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువనే చెప్పాలి. కేవలం వీరి తెలివితేటలతోనే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. సంఘంలో కూడా మీరు సాధించేటటువంటి విజయాలు వీరికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతాయి. వీరికి దైవభక్తి ఎక్కువ, పెద్దలంటే గౌరవం ఎక్కువ, తల్లిదండ్రుల పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. అలాగే వీరి మనసులో కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుంటారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వీరి జీవితంలో ఏ పని చేయరు, చేయడానికి ఇష్టపడరు. కావలసిన వారైనా, ఎలాంటి వారైనా, ఎంత ఒత్తిడి చేసినా కూడా వీరు నమ్ముకున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏ పని చేయరు. కన్యారాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డుకోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయులు ప్రతిభా పాఠవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. కన్యారాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలోనైనా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. కన్యారాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వీరు న్యాయానికి, ధర్మానికి, నీతి నిజాయితీలకు ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. అలాగే ఉన్నత స్థితిలో కూడా ఉంటారు. ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు వీరికి బాగా కావలసిన వారు బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు చిన్న చిన్న మనస్పర్ధలతో దూరమైపోతూ ఉంటారు. అలాగే సమాజానికి ఏదైనా చెయ్యాలి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారిని ఆదుకోవాలి అనే కోరికతో మంచి కార్యక్రమాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప సహాయాలు చేస్తారు. అలాగే పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, వారి దగ్గర నుంచి సహాయం అందుకోవడం వంటివి జరుగుతాయి. అలాగే ఎవరైతే వీరి మాటలను ధిక్కరిస్తారో వారిని జీవితకాలం కూడా వీరు శత్రువులుగా భావిస్తారు. ఒత్తిడి కలిగినటువంటి వ్యాపారంలో ఎక్కువ పని చేయలేరు. అలాగే ప్రేమకి, స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎవరితోనైనా గౌరవం కానీ, స్నేహాన్ని కానీ, ప్రేమని కానీ పంచుకునేటప్పుడు మీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను గౌరవిస్తూ ప్రేమిస్తున్నారో ఎదుట వ్యక్తుల నుంచి కూడా అటువంటి ప్రేమనే ఆశిస్తారు. ఇతరులు కూడా వీరిని అలాగే చూడాలనుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఆశించిన ప్రేమ, స్నేహం వీరికి దక్కక ఇబ్బంది పడుతూ మానసిక వేదనకి గురవుతూ ఉంటారు. ఏది ఏమైనా కూడా అనుకున్నది సాధించి సమాజానికి ఉపయోగపడే పనులు చేసి సంఘంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునేటటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం అనే చెప్పాలి. కన్యారాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని కోరుకుంటారు. ఆడ మగ అని తేడా లేక అందరినీ సమానంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకే వదిలేస్తారు. అయితే ఇలాంటి కన్యారాశి వారి జీవితంలో రానున్న రోజుల్లో ఒక అతిపెద్ద సమస్య రాబోతోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గం తెలియక మీరు మానసికంగా ఇబ్బందులు పడవలసి ఉండవచ్చు.
అయితే ఎటువంటి సమస్య అనేది వ్యక్తిగతంగా వారు చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మందికి ఇది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండవచ్చు. కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి ఒత్తిడి పెరగడం వల్ల, ముఖ్యంగా ఆర్థికపరమైన ఒత్తిడి పెరగడం వల్ల మానసికంగా కొంత ఇబ్బంది పడవలసి రావచ్చు. ఇది ఏ విధంగా ఉంటుంది? మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి లేదా ఎవరికైనా ఫలానా సమయానికి ఏదైనా వస్తువు సమకూర్చి పెడతానని మాట ఇచ్చి ఉండవచ్చు. ఇలాంటివి ఉన్న ఫలంగా గడువు దగ్గరకు రాకముందే మీ పట్ల ఒత్తిడి చేయటం మొదలవుతుంది. ఒక 5-6 నెలల తర్వాత తీర్చవలసిన బాకీ ఇప్పుడే తీర్చవలసి రావచ్చు. ఒక సంవత్సరం తర్వాత వస్తుంది అనుకున్నటువంటి ఒక ఖర్చు ఆకస్మికంగా ఇప్పుడే రావచ్చు. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా రావలసిన సమయానికంటే ముందే ఒక ఆర్థికపరమైనటువంటి కష్టం అనే చెప్పుకోవచ్చు. కొంతమంది ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుని ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇస్తామని మాట ఇచ్చి ఉండవచ్చు. కానీ ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారు వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా చేసుకొని డబ్బు ఇప్పుడే తీర్చమని పీకల మీద కూర్చునేటటువంటి పరిస్థితులు రావచ్చు. ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఆర్థికపరమైనటువంటి భారం పెరగడం వల్ల ఆ అప్పు లేదా మాటిచ్చినటువంటి దాన్ని తీర్చలేకపోవడం అనేది మానసికంగా సంఘర్షణకి గురయ్యేలా చేస్తుంది. ఇక మరికొంతమందికి సమస్య ఏ విధంగా ఉండవచ్చు అంటే, మీరు చేయవలసినటువంటి పని 10 పెరగవచ్చు. పనిలో భారం మీకు ఎక్కువ అవ్వవచ్చు. మీకు సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య తగ్గిపోవచ్చు. అది కుటుంబంలో కానీ, వృత్తిపరంగా కానీ ఎక్కడైనా కూడా కావచ్చు. మీరు ఆశించినటువంటి ఒక వ్యతిరేక వాతావరణం మీ జీవితంలోకి తొంగి చూస్తుంది. కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా కొన్ని అంశాలలో మాట్లాడవలసి రావచ్చు. మధ్యవర్తిత్వం సమయంలో మీరు నష్టపోయే విధంగా తీర్పులు రావచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు సమస్యలుగా పరిగణమిస్తాయి. అలాగే మీ సంతానం విషయంలో కూడా మీరు ఏమాత్రం ఊహించని విధంగా ఒక పరిణామం చోటు చేసుకుంటుంది. మీరు కొంత బాధపడేటటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. ఇవి మీ సంతానం యొక్క చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి ఇలాంటి అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించినటువంటివి కావచ్చు. ఏమైనా కూడా కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి ఒక సమస్య రాబోతోంది. ఇంకొంతమంది జీవితంలో మీరే ఆ సమస్యకి కారణం కావచ్చు. అంటే అవసరం లేని చోట అసందర్భంగా మాట్లాడి సమస్య కొని తెచ్చుకుంటారు. లేదా వేరెవరో సమక్షంలో మీ దగ్గర లేని వారి గురించి మాట్లాడి మీ పట్ల మీరు ఒక చెడు అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళకి కలగజేసేలా ప్రవర్తిస్తారు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలాంటి అంశాలు చర్చించాలి అన్న అంశంపైన మీకు ఎంతో జాగ్రత్త అవసరం. ఒక రకంగా చెప్పాలంటే కంట్రోల్ ఉండాలి. మీరు మాట్లాడే మాటల మీద మీకు నియంత్రణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ వల్ల మీకు ఆ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు అనేవి సాధారణంగా అందరి జీవితంలో వస్తూనే ఉంటాయి. వాటి వల్ల పెద్దగా మీరు ఆలోచించి మానసికంగా ఇబ్బందులు పడకుండా పని చేయవలసి ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించండి. ఎప్పుడైతే మానసికంగా మనం ఎక్కువగా ఇబ్బంది పడతామో, కుటుంబంలో సరైన వాతావరణం ఎప్పుడైతే ఉండదో అప్పుడు మిగతా కార్యకలాపాల్లో కూడా మనం పూర్తి స్థాయిలో పని చేయలేకపోతాము. దీని యొక్క ప్రభావం అన్నింటి మీద ఉంటుంది. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం దిశగా ఆలోచించండి. శని భగవానుడిని ఆరాధించండి. ఆకస్మికంగా ఏదైనా ఇబ్బంది వస్తోందంటే దానికి మీలో తగ్గుతున్నటువంటి దైవ చింతన కూడా కారణం కావచ్చు. దేవుడిని నిత్యం ఆరాధించుకోండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో దీపం వెలిగేలా జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల మీకు ఆకస్మికంగా వచ్చే ఏ సంఘటన కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి కాకుండా చేస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారు చేసుకోవలసిన దైవారాధన చూసుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుల ఆరాధన మీకు ఎప్పటికీ మేలు చేస్తుంది. శని స్తోత్రాన్ని వీలైనప్పుడల్లా పఠిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసాను కూడా పఠించండి, మీకు మేలు కలుగుతుంది. సో చూశారు కదండి, కన్యా రాశి వారికి మరో 5 రోజుల్లో ఎటువంటి భారీ ప్రమాదం పొంచి ఉంది, అలాగే ఈ సమయంలో ఏ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేసుకోవలసిన దైవారాధన ఏంటి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.